సివిల్ సర్వెంట్స్లో అవినీతి గురించి చాలా చర్చ జరుగుతుంది. అసలు రోజు రోజుకి సివిల్ సర్వీసెస్లో కరప్షన్ పెరిగిపోతుందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రీసెంట్గా మురారిలాల్ తయాల్, ఈయన హర్యానా కేడర్ ఐఏఎస్ ఆఫీసర్, 1976 బ్యాచ్ అనమాట. ఈయన రిటైర్ అయ్యి కూడా దాదాపు 16 సంవత్సరాలు అయింది. ఈయన 2005 నుంచి 2009 మధ్య ముఖ్యంగా అక్కడ సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారనమాట. ఆ టైంలో ఆయన చాలా పెద్ద ల్యాండ్ స్కామ్లో ఇన్వాల్వ్ అయినట్లు వార్తలు వచ్చాయి. మనేజార్ ల్యాండ్ స్కామ్ అని చెప్పి ఇప్పుడు కూడా అది చాలా పెద్ద ల్యాండ్ స్కామ్ అని చెప్పొచ్చు. ఇది చాలా తెలివిగా ప్రజలతో గేమ్ ఆడతారనమాట. అమాయకుల ల్యాండ్ని గ్రాప్ చేసేస్తారు. ఈ ల్యాండ్ స్కామ్లో ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. ముందుగా గవర్నమెంట్తో లాబింగ్ చేసి ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేస్తున్నట్లు, అంటే ఇండస్ట్రియల్ పార్క్ ఇలా డెవలప్ చేస్తున్నట్టు ప్రకటన చేస్తారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ఎక్విజిషన్ క్యాన్సిల్ చేస్తారు. ఈ మధ్యలో అక్కడున్న ల్యాండ్ ఓనర్స్ని భయపట్టి మీ ల్యాండ్ ఎటు ఎక్విజిషన్లో పోతుంది, మీ భూమిని మాకు ఇచ్చేయండి అని చెప్పి తక్కువ రేట్లు కొనుక్కుంటారు. ఇదంతా పెద్ద మాస్టర్ ప్లాన్ అనమాట. దీనిలో కొన్ని వేల కోట్లు చేతులు మారుతుంటాయి. అయితే ఈ విషయంలో ఈయన ఇన్వాల్వ్ అయినట్లు రీసెంట్గా ఈడీ నిర్ధారించి ఈయన ప్రాపర్టీస్ అన్నీ కూడా మురారిలాల్ తయాల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా అటాచ్ చేసింది. ఈయన బ్యాంక్ బ్యాలెన్సే 14 కోట్లు, అది కూడా అటాచ్ చేసింది.